పేరేంటి బోమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిల వ్యక్తిగత జీవితాలు కూడా టచ్ చేశారు. ఇప్పుడు విజయమ్మ క్రిస్టియన్, ఆవిడ బైబిల్ తప్పించి అసలు గుడి మొహం కూడా చూడదు ఆవిడ, క్లియర్. అయితే వాళ్ళ కుటుంబమే కదా వైవి సుబ్బారెడ్డి. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు విజయమ్మ రాజశేఖర రెడ్డి దీని దగ్గర నివాళులు అర్పించేటప్పుడు ఆ డైరీ అదే బైబిల్ పక్కన ఈమె చేతికి ఇచ్చింది. అది పట్టుకుని ఈమె క్రైస్తవురాలు, వీళ్ళ కుటుంబం అంతా క్రైస్తవులే అని ఎవడో దారిని పోయే దాని మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడచ్చా అది? ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ, వాళ్ళ భార్య భర్త ఇద్దరూ కూడా పక్కా హిందుత్వవాదులు. పొద్దున్నే గోపూజ చేయకుండా బయటికి రానటువంటి సిచ్యువేషన్ ఉంది. తులసి పూజ రోజు చేసుకుంటారు ఆవిడ, ఆయనైనా అంతే. ఇక్కడ దాన్ని ఈయన ఏం చేస్తున్నారు, క్రిస్టియన్ని పెట్టారని. ఇప్పుడు వాస్తవంగా ఒక అనిత గారు ఇప్పుడు నేను హిందువునని పదే 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 చెప్తున్నారు, గుళ్ళకెళ్తున్నారు. బట్ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, 2019 ముందు అనిత గారిని అప్పుడు టీటీడీ బోర్డు సభ్యురాలుగా వేశాక సోషల్ మీడియాలో హిందూ సంఘాలు నిలదీసినాయి, బీజేపీ కూడా నిలదీసింది. భాగస్వామ్యం కూడా ఆమె మాట్లాడింది, బైబుల్ తప్పింది నా పుస్తకంలో, నా కారులో, నా బ్యాగ్ లో బైబుల్ ఉంటది అన్నట్టు. ఆవిడ ఎప్పుడు మతం మారింది? ఆవిడ ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంతకం పెట్టింది? పెట్టాలి కదా మరి. ఆవిడైతే జగన్ డిక్లరేషన్ అడిగినప్పుడు జగన్ అంత ముందు దర్శించుకున్నాడు. ఒక్కసారి దర్శించుకున్నా